ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. భక్త మహాశయులకు విజ్ఞప్తి, మన కేపీహెచ్పి కాలనీ 6th ఫేజ్లో ఉన్నటువంటి శ్రీ విజయ కొనక దుర్గా రామలింగేశ్వర స్వామివారి యొక్క దేవాలయంలో పంచముఖ ఆంజనేయ స్వామివారి యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి ప్రథమ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా త్రయాణిక దీక్షలో భాగంగా 28 ఫిబ్రవరి 28, 2026 కార్యక్రమాలు ప్రారంభమయ్యి 2వ తారీఖు మార్చి 2వ తారీఖు సాయంకాలం పూట స్వామివారి యొక్క గ్రామోత్సవంతో ఆ యొక్క పూజాది కార్యక్రమాలు త్రయాణిక దీక్షలో భాగంగా సంపూర్ణమవుతున్నాయి. కావున మొదటి రోజు అనగా 28/2/2026 ఉదయం 7 గంటలకు స్వామివారికి పంచామృత అభిషేకాది కార్యక్రమములు, తదనంతరము యొక్క ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమాలలో భాగంగా 8 గంటల 30 నిమిషాలకు స్వామివారి యొక్క గణపతి పూజ, పుణ్యాహవాచన, నవగ్రహ వాస్తు మండపారాధన, అఖండ స్థాపన, దీక్షాధారణ, అంకురారోర్పణ ఇవన్నీ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నవి. అలాగే ఆ రోజు సాయంకాలం పూట స్వామివారి యొక్క నిత్యార్చన కార్యక్రమము మరియు శ్రీమతి జ్యోతి గారిచే ఆధ్యాత్మిక ప్రవచనాది కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుచున్నవి. మరియు 2వ రోజు అనగా మార్చి 1వ తారీఖున 2026 ఉదయం పూట 8 గంటలకు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారికి మన్యు సూక్త విధానముగా, అంటే 11 సార్లు మన్యు సూక్త విధానముగా 11 ద్రవ్యములతో విశేష అభిషేకాది కార్యక్రమం అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుచున్నది. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క అభిషేకాది కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే 1వ తారీఖు సాయంకాలమున 6 గంటలకు యాగశాలలో స్వామివారి యొక్క దేవాలయ భాగంలో ఉన్నటువంటి యాగశాలలో పంచముఖ ఆంజనేయ స్వామివారి యొక్క హోమాది కార్యక్రమములు మరియు మన్యు పాశుపత హోమాది కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుచున్నవి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే 2వ తారీఖున అంటే మార్చి 2వ తారీఖు సోమవారం రోజున స్వామివారికి దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు అన్ని విగ్రహాలకు కలుపుకొని మహాపూర్ణాహుతి మరియు సాయంకాలము స్వామివారి యొక్క గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నము అంటే 2వ తారీఖు మధ్యాహ్నమున స్వామివారి యొక్క అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని కన్నులారా తిలకించి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.